అన్నదాత సుఖీభవ రైతులకు శుభవార్త. దీపావళి కానుకగా రైతులకు 7,000 త్వరలో జమ అంటూ మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి రాష్ట్రంలో అన్నదాతలకైతే మంచి శుభవార్తనైతే చెప్పవచ్చు. రైతుల కళ్ళల్లో ఆనందం నింపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులపై వేగంగా సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా రాబోయే దీపావళి పండుగ సందర్భంగా మనకైతే 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మొత్తం 47 లక్షల మంది అర్హులైన రైతుల కుటుంబాలకు సహాయం త్వరలోనే అందుతుంది. 7,000 రూపాయల పంపిణీకి రోడ్ మ్యాప్ ఇదే. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు అందించే ఈ 7,000 సాయంలో కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాల వాటాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఈ పథకం 21వ విడత కింద కేంద్రం వాటాగా 2,000 రూపాయలు, ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అదనంగా 5,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ రెండు పథకాల సాయాలు ఒకేసారి చేరడం వల్ల రైతులకు ఇది నిజమైన డబుల్ బోనాంజా కానుంది. ఇది వ్యవసాయం పెట్టుబడి చేయడానికైతే మంచి ఊరటనని ఆలోచించడం అయితే అయినది. అక్టోబర్ 18 నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు అక్టోబర్ 18వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి దీపావళి పండుగ అక్టోబర్ 20 ఉన్నందువలన పండుగ కంటే ముందు ఆర్థిక సహాయం అందించేందుకు రైతుల ఖాతాల్లో జమ కావాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తుది నిర్ణయం కోసం ఈ నెల 10వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినది. ఈ కేంద్రం కూడా పీఎం కిసాన్ 21వ విడతను ఇదే సమయానికి విడుదల చేయాలని భావిస్తుండడంతో రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు పండగ వాతావరణం అయితే నెలకొనుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్యమైన హామీలతో అన్నదాత సుఖీభవ పథకం ఒకటి. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఏటాకు 13,500 పెట్టుబడి సాయం అందిస్తుండగా దానిని తాము అధికారంలోకి వస్తే 20,000 పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం అమల్లో భాగంగా ఇప్పటికే ఆగస్టులో మొదటి విడత రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రస్తుతం రెండో విడత 7,000 రూపాయలు అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కీలకమైన వ్యవసాయ సీజన్లో ముఖ్యంగా వరి, పత్తి సాగు సమయంలో ఈ ఆర్థిక సహాయం అందించడం రైతులకు ఎంతో ఊరట కలిగిస్తుంది. పెట్టుబడి ఖర్చులు భారం తగ్గించుకోవడానికి ఈ సాయాన్ని వినియోగించుకోవాలని రైతులు భావిస్తున్నారు. అన్నదాత సుఖీభవ సాయం తమ ఉత్పత్తి వ్యయాలను తగ్గించడంలో సహాయపడుతుందని వారు ఆశిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒకేసారి ఆర్థిక సాయం అందుతున్న ఈ తరుణంలో దీపావళి కంటే ముందే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో పడితే అది రైతుల కుటుంబాలకు నిజమైన పండుగ కానుకగా భరోసాగా మారనుంది. రైతుల కష్టానికి తగిన మద్దతు లభిస్తుండడంతో అన్నదాత సుఖీభవ పథకం పట్ల హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారని అయితే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి మనకైతే అమౌంట్ అయితే ఈ దీపావళి రోజున కంటే ముందు 2 రోజుల ముందు అంటే 18వ తారీఖు అమౌంట్ మీకైతే అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభవ నిధులకు అమౌంట్ పడిన వెంటనే మీరు అమౌంట్ను చెక్ చేసుకోవడానికి మీకు పడిందా లేదా అనేది అర్హుల లిస్టు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.